సో మన టాపిక్ వచ్చేసి టుడే స్టాటిస్టిక్స్. ఈ స్టాటిస్టిక్స్ అనేది అక్కడ చాలా ఉపయోగపడుతుంది. సో సింపుల్ స్కోరింగ్ సబ్జెక్ట్ అనమాట, సింపుల్ స్కోరింగ్ టాపిక్ మన మ్యాథమెటిక్స్లో. సో ఇప్పుడు ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. దీంట్లోనే ఉంటాయి ఏంటివి: మీన్, మోడ్, మీడియన్, ఇలా ఉంటాయి. మీన్, మోడ్, మీడియన్, రేంజ్ అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఈ మీన్ అంటే చూద్దాం. మీన్ అంటే చూద్దాం. మీన్ అంటే ఏంటి? యావరేజ్ అన్న మీన్ అన్న ఒకటి. యావరేజ్ అంటే టోటల్ ఆర్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్: ఏ క్రికెటర్ స్కోర్డ్ ఇన్ 5 matches as follows. స్కోర్స్ ఇన్ని కొట్టాడంట: 12, 34, 45, 50, 24. సో ఇప్పుడు మనం దీనికి మీన్ కనుక్కోవాలి. మీన్ ఫార్ములా ఏంటి? టోటల్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ 12, 34, 46, 46 ఒక 45, 91, 91 ఒక 50, 141, 141 ఒక 24, 141 ఒక 24, 165. టోటల్ అబ్జర్వేషన్స్ ఇవి. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ ఎన్ని? 1, 2, 3, 4, 5. సో 5 3 15, ఒకటి మిగిలిద్దా పక్కన 5 ఉంది. 5 3 15, 165, 5 5 3 15, 5 3 15. సో ఇలా. సో ఇది మన మీన్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇలా ఇస్తాడు. ఇప్పుడు ఇంకో లెక్క. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా? వాట్ ఈస్ మీన్ ఆఫ్ ఫాలోయింగ్ డేటా? 23, 17, 20, 19, 21. సో వీటి మీన్ ఏంటని అడుగుతున్నాడు. కూడుకోవడం: 23, 17, 40, 40, 20, 60, 60, 19, 79, 79, 21, 100, 100 by 1, 2, 3, 4, 5, 5 అంతే. సో 5 20లో ఇలా ఒక సింపుల్ ట్రిక్ ఉంది. అది ఏంటి అంటే, మనం వీటిలో ఇచ్చిన నెంబర్ ఏదైనా తీసుకోవడం. సపోజ్ 20 తీసుకుందాం. ఇప్పుడు ఒక్కో దానికి యావరేజ్ చేసుకుంటాం. అంటే 23 కంటే ఎంత ఎక్కువ? 3 ఎక్కువ, ప్లస్ 3. 17 కంటే ఎంత ఎక్కువ? మైనస్. 20 కంటే 17 ఎక్కువ, తక్కువ ఎంత? 20 కంటే 20 0. 20 కంటే 19 -1. 20 కంటే 21 +1. ఇప్పుడు ఏం చేయక్కర్లా. +3 క్యాన్సిల్ అయిపోతే 1 1 +1 -1 క్యాన్సిల్ అయిపోతాయి. ఏదైతే మిగిలిద్దో అది యాడ్ చేస్తాం. 20 + 0 20. సో ఇది ఇంకో మెథడ్. ఇది నార్మల్ మెథడ్, ఇది షార్ట్ కట్ మెథడ్. డీటెయిల్గా చూద్దాం. ఇలా ఉంది కదా. నేను మిడిల్ నెంబర్ యావరేజ్ తీసుకుంటున్నా. ఏ నెంబర్ ఏం తీసుకోవచ్చు వీటిలో. నేను మిడిల్ నెంబర్ తీసుకుంటున్నా. సో 20 23 కంటే ఎంత ఎక్కువ? +3. 17 20 కంటే ఎక్కువ, తక్కువ ఎంత? -3. 20 20 కంటే ఎక్కువ, తక్కువ ఏం తక్కువ కాదు కాబట్టి 0. 19 20 కంటే ఎక్కువ, తక్కువ -1. ఇక్కడ 21. 21 20 కంటే ఎక్కువ, తక్కువ +1. ఇప్పుడు ప్లస్లో మైనస్లన్నీ కామన్గా రాసుకుంటాం. +1 +3 +1 +4. -3 -1 -4. -4 +4 క్యాన్సిల్ అయిపోతాయి. సో 20కి ఇది యాడ్ చేసుకోవాలి. ఏంటిది? 0 20 ఇట్లా. సో ఇప్పుడు ఇంకో లెక్క చూద్దాం. ఫైండ్ ద మీన్ ఆఫ్ అబ్జర్వేషన్స్. 5 7 9 ఆల్ఫా 11. ఈసారి ఇది ఫైండ్ కాదు, ఇఫ్ ద మీన్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ 5 7 9 11 అండ్ 12 ఈజ్ 9, వాట్ ఈస్ ద ఆల్ఫా వాల్యూ మనం కనుక్కోమండి. ఎలా ఇచ్చినప్పుడు ఏమైనా రాస్తాం? జస్ట్ యాజ్ వీ నో. 5 + 7 + 9 + ఆల్ఫా + 11 + 12 ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 by 6 = 9 ఈజ్ అన్నాడు.
సో ఇంకా మనకు తెలిసిన ప్రాసెస్ దీని అవతల పంపించేస్తాం. సో ఇలా వచ్చింది అవుట్పుట్ 12 ప్లస్ 12 24 ప్లస్ ఒక 11 24 ఒక 11 35 ఒక 9 44 ప్లస్ ఆల్ఫా అది ఉంది 44 ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు 54 ఆల్ఫా ఈక్వల్ టు 54 మైనస్ 44 ఈక్వల్ టు 10 అంటే ఆల్ఫా వాల్యూ 10 అని అర్థం. అవి ఇలా ఇస్తే ఇలా చేయాలి. మరి ఒకవేళ పెట్టెలు కొట్టి అంటే లైక్ ఫర్ డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ అంటే ఎలా చేయాలో చూద్దాం. డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే ఒక బాక్స్ ఇస్తాడు. ఎలా ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ అని ఒక బాక్స్ ఇస్తాడు. ఇలా దీంట్లో మనకు తెలిసిన 2 టర్మ్స్ ఏంటంటే ఎక్స్ఐ ఈఎఫ్ఐ. ఎక్స్ఐ ఎఫ్ఐ టర్మ్స్ మనకు బాగా తెలియాలి. సో వాడు ఇచ్చేస్తాడు. 4 5 6 9 10 15 10 10 7 8 సో ఇలా ఇస్తాడు. క్వశ్చన్ ఇలా ఇస్తాడు. ఎక్స్ఐ ఎఫ్ఐ అని ఇలా ఇస్తాడు. సో ఫర్ డిస్క్రీట్ ఇలా ఇచ్చినప్పుడు మీడియన్ ఫార్ములా ఏంటంటే మీన్కి ఫార్ములా ఏంటంటే ఎఫ్ఐ ఎక్స్ఐ సమ్ అంటారు. ఇలా ఉంటుంది. సమ్ ఆఫ్ ఎక్స్ఐ ఎఫ్ఐ బై సమ్ ఆఫ్ ఈఎఫ్ఐ. చూద్దాం అప్పుడు ఎలానో. సమ్ ఆఫ్ ఎక్స్ఐ ఎఫ్ఐ అంటే ఏంటంటే ఇందాడ వాల్యూలు ఉన్నాయి కదా 4 into 6 ప్లస్ 6 into 10 ప్లస్ 9 into 10 ప్లస్ ఇలా నిలువు వాల్యూలు 10 into 7 ప్లస్ 15 into 8 బై ఎఫ్ఐ. ఎఫ్ఐ అంటే కింద వాల్యూ మొత్తం సమ్ అంటే 5 ప్లస్ 10 ప్లస్ 10 ప్లస్ 7 ప్లస్ 8. ఇప్పుడు 4 ఆరులు 24 10 60 9 90 7 10 70 15 8 120 కూడుకున్న 4 వచ్చింది బయట. 2 6 8 8 2 10 10 9 19 1 7 26 26 2 1 3 సో 364 వచ్చింది పైన. మరి కింద వాల్యూ ఎంత వచ్చింది? 10 10 20 20 ఒక 8 28 28 ఒక 5 33 33 ఒక 7 40 40 4 ఎక్కం కొట్టేద్దాం. 4 10 4 9 4 1 ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి 91/10 ఉన్నప్పుడు కింద ఎన్ని జీరోలు ఉన్నాయో అన్ని పాయింట్ల ముందు పాయింట్ పెట్టుకోవాలి. అన్ని నెంబర్స్ ముందు. సో 1 జీరో ఉంది కాబట్టి ఒక నెంబర్ ముందు పాయింట్. సో ఇది మన ఆన్సర్. సో ఇప్పుడు ఇంకో లెక్క చూద్దాం. ఫైండ్ ద మీన్ ఇఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ ఎఫ్ఐ 2 3 4 2 6 3 10 1 12 2. ఇప్పుడు చూద్దాం ఫార్ములా ఏంటిది మనకి ఎఫ్ఐ ఎక్స్ఐ బై ఎఫ్ఐ 2 into 3 6 ప్లస్ 4 into 2 8 ప్లస్ 6 into 3 18 ప్లస్ 10 into 1 10 ప్లస్ 2 into 12 24. జస్ట్ ఇంతే. ఇలా ఉన్నప్పుడు చేసేసుకుంటాం. ఇది సమ్ ఆఫ్ ఇదేంటిది ఎఫ్ఐ ఎక్స్ఐ సరిపోయింది. ఎఫ్ఐ ఎక్స్ఐ బై కింద ఎఫ్ఐ ఎక్స్ఐ బై ఎఫ్ఐ కాబట్టి 3 ప్లస్ 2 5 5 ప్లస్ 2 5 ప్లస్ 3 8 8 ప్లస్ 2 10 10 ప్లస్ 1 11. చెప్పుడు కొడదాం. 6 ప్లస్ 8 14 14 ప్లస్ 18 32 32 ప్లస్ 10 42 42 ప్లస్ 24 42 ప్లస్ 24 66 బై 11. సో మీన్ ఈజ్ 6. సో ఇలా చేయాలి. అన్గ్రూప్డ్ డేటా డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ ఒక పెట్టించి మీన్ కనుక్కోమంటాడు. జస్ట్ మనం ఇది మొత్తం చేయక్కర్లా. ఆప్షన్ వెరిఫికేషన్ అయినా చేసుకోవచ్చు. ఎలా 2 3 6 2 4 8 ఇలా ఉంది కదా. జస్ట్ యూనిట్ ప్లేస్ చెక్ చేద్దాం. ఇక్కడంతా 6 వచ్చింది.
ఇక్కడంతా 1 ఉంది. 1 6 అవ్వాలంటే ఏమవ్వాలి? ఒకే ఒక ఛాన్స్. 1 ఇంటూ 6 అంటే ఆప్షన్స్లో యూనిట్ ప్లేస్లో 6 ఉన్నది మన ఆన్సర్. అలా చెక్ చేయాలి ఈ లెక్కలు. సో మనం లెక్క మొత్తం చేయకూడదు. ఇంకా నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. సో ఇప్పుడు క్వశ్చన్, ఇఫ్ ద మీన్ ఆఫ్ ఫాలోయింగ్ డేటా ఈజ్ 15 అంటే మీన్ వాల్యూ ఇచ్చేసాడు 15 అండ్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే. సో అది ఎక్కడ ఇచ్చాడో చూద్దాం. సేమ్ xi, fi 5, 6, 10, k ఇక్కడ ఇచ్చాడు k వాల్యూ 15, 6, 20, 10, 25, 5 చేద్దాం. fi చేయాలి ఫస్ట్. 5 into 6 30, 10 into k 10k మనకు వాల్యూ తెలియదు. 15 into 6 90, 20 into 10 200, 25 into 5 125. సో ఫస్ట్ యాడ్ చేసుకుందాం. 30 into 90 120, 30 plus 90 120, 120 200 320, 320 plus 125 320 plus 125, 425 plus 10 425 plus 10 435k. ఓకే 435k. సో ఈ fi వచ్చేసింది. ఇప్పుడు ఏం వేసుకోవాలి కింద? fi కదా. 6 plus 6 12, 12 plus 10 22, 22 plus 5 ఎంత? 27 plus k. 27 plus k. వాడు ఆల్రెడీ మీన్ వాల్యూ ఇచ్చేసాడు 15 అని. సో ఇప్పుడు ఏం తెలిసిందే కదా, ఇక్కడ పట్టుకెళ్తాం. క్రాస్ మల్టిప్లికేషన్ 15 into 27, 15 into 27 5 పైలు 7 పైలు 105, 2 పైలు 30 plus 10 40. నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఫస్ట్ దీంతో చేస్తాం, దాని తర్వాత దీంతో చేస్తాం కదా. సో 25 into 15 405 plus 15k ఈక్వల్ టు ఇప్పుడు ఇది ఎంత ఉంటుంది? 435k. ఓకే ఇప్పుడు చేద్దాం. సారీ క్యాలిక్యులేషన్ రాంగ్ వచ్చేసింది. ఇది 445. ఆ 10k యాడ్ చేయకూడదు, అంతే ఉంచాలి. 445 plus 10k అంతే. రాంగ్ అయిపోయింది. 405 plus 15k అంటే 405 plus 15k ఈక్వల్ టు 445 plus 10k. లైక్ టైమ్స్ అని ఒక పక్క తీసుకురావాలి. సో 445 నుంచి 440 పోతే 445 నుంచి 445 ఇది 405 పోతే 40, 15లో నుంచి 10 పోతే 5k. సో 5k ఈక్వల్ టు 40, k ఈక్వల్ టు 40/5. సో 8. ఈ అడిషన్లో రాంగ్ అయిపోయింది ఇది వాల్యూ. ఓకే అడిషన్లో రాంగ్ అయిపోయింది. సో మనకి కే వాల్యూ ఇలా కనుక్కుందాం. వాడు ఆల్రెడీ మీన్ వాల్యూ వాడు ఇచ్చేసాడు. సో నేను జస్ట్ యాడ్ చేసుకుని కింద సబ్స్టిట్యూట్ చేశాను. మనం కే కలపకూడదు, కే అంతే వదిలేయాలి. సో అప్పుడే మనకి కే వాల్యూ వస్తుంది. ఇది మనం తెలుసుకుంది. ఇప్పుడు మీడియన్కి వెళ్దాం. మీడియన్ ఇది మీన్. ఇప్పుడు నెక్స్ట్ మీడియన్. సో ఇప్పుడు మీడియన్. ఈ మీడియన్ అంటే ఏంటంటే సింపుల్. మీడియన్ అంటే మిడిల్ వాల్యూ. మీడియన్లో చేసిన మనం ఫస్ట్ ఇంపార్టెంట్ పని ఏంటంటే ఇచ్చిన ఆర్డర్ని ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లోకి రాసుకోవాలి. అప్పుడు మధ్యలో వాల్యూ కనిపెట్టడమే, అంతే. ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్ 44632 ఫైండ్ ద మీడియన్ అన్నాడు. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? 44632 ఇలా చెప్పేయకూడదు, అసెండింగ్ ఆర్డర్లోకి రాసుకోవాలి. ఫస్ట్ 2 3 4 4 6. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? మొత్తం 5 ఉన్నాయి. మధ్యలో నెంబర్ ఏదంటే ఏం చెప్తాం? 4. ఇదే మీడియన్ అయిపోద్ది. ఎందుకంటే ఇటు 2 ఉన్నాయి, మధ్యలో ఇది ఒకటి ఉంది, ఇది మిడిల్ నెంబర్ అయిపోద్ది. అది మీడియన్. ఇది మీడియన్ అంటే. ఇప్పుడు ఇంకో లెక్క చూద్దాం. సో ఫైండ్ ద మీడియన్ ఆఫ్ 32, 25, 33, 27, 35, 29, 30. సో ఇలా ఇచ్చాడు. ఇప్పుడు సో మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇచ్చిన ఆర్డర్లో రాసుకోవాలి. ఏంటిది? అసెండింగ్ ఆర్డర్. ఫస్ట్ ఏంటిది? 25 అన్నిటికంటే చిన్న నెంబర్ 25, దాని తర్వాత 27, దాని తర్వాత 30, 32,
33, 35 సరిపోయినాయి. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 25 27 29 కూడా ఉంది ఇక్కడ 29. ఓకే. సో ఇప్పుడు చూద్దాం ఎన్ని ఉన్నాయి. 1 2 3 4 5 6 7 అంటే 3 అటు సెట్ అయిపోతే ఒకటి మిడిల్లో ఉంటుంది. మిడిల్లో ఉన్న వాల్యూ అంటే 30. సో 30 మన ఆన్సర్. ఇలా ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ రూల్ ఒకటి తెలియాలి. మీడియన్ యొక్క ఇంపార్టెంట్ రూల్ ఏందయ్యా అంటే, ఇఫ్ ఇచ్చిన నెంబర్లో అంటే ఇచ్చిన ఇన్ని నెంబర్లో ఆడ్ నెంబర్ అనుకో, అంటే సపోజ్ 23 ఉన్నాయి అనుకో, ఇచ్చిన నెంబర్లు అన్నీ కలిపి 23 ఉన్నాయి అంటే 1 2 3 అట్లా 23 ఉన్నాయి. 23 అంటే అది ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్కి మిడిల్ నెంబర్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏందయ్యా అంటే n+1/2th టర్మ్ మిడిల్ నెంబర్ అయితే, అంటే ఇప్పుడు 23 ఉన్నాయి టోటల్, 23 + 1/2 అంటే అంత 23 + 1 అంతా 24. సో ఈ 12th టర్మ్ అంటే ఇట్లా అసెండింగ్ ఆర్డర్ నుంచి రాసుకుంటాము. 12వ నెంబర్ మన ఆన్సర్ అయిపోద్ది. ఏది ఒకవేళ ఆడ్ అయితే. సో ఒకవేళ ఈవెన్ అయితే చూద్దాం. ఈవెన్ అంటే ఇప్పుడు ఇచ్చిన టోటల్ నెంబర్స్ మొత్తం 24 ఉన్నాయి. 1 2 3 4 5 6 అటు మొత్తం లెక్క పెట్టుకుంటే 24 వచ్చినాయి. సో ఇప్పుడు దీనికి అట్ట కనిపెడతామే అంటే 2 ఈ అంత టర్మ్ అంటే n/2 టర్మ్ n/2 + 1 టర్మ్ అంటే 24/2 ఎంత 12th టర్మ్ n/2 + 1 అంటే 13th టర్మ్. సో ఈ రెండింటి యొక్క యావరేజ్ ఉంటుంది కదా, ఈ రెండింటి యొక్క యావరేజ్ని మనం ఆ టర్మ్లో తీసుకుంటాం. అంటే ఇప్పుడు 12వ నెంబర్ ఈ 6 వచ్చింది, 13వ నెంబర్ 7 వచ్చింది అనుకున్నాం అనుకో. ఇప్పుడు ఈ రెండింటి యావరేజ్ ఎంత 13/2 6.5. సో అది మనం మీడియన్ అయిపోద్ది. గుర్తుపెట్టుకోవాల్సింది, ఇఫ్ ఇచ్చిన నెంబర్లో టోటల్ కౌంట్ ఆడ్ అయిందనుకో n+1/2 ఇఫ్ ఇచ్చిన నెంబర్ ఈవెన్ అయిందనుకో n/2 n/2 + 1 చేయాలి. 2 నెంబర్లు చేయాలి. ఎందుకు? ఈవెన్ నెంబర్కి మిడిల్ ఉండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 8 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 ఉన్నప్పుడు మనం ఎట్ట పంచుకుంటాం చూద్దాం. ఫార్ములా ఏంటిది? 8 ఉన్నప్పుడు 8/2 + 1 ఇదే కదా, n/2 + 1 అంటే 4 5. ఇంకో ఇటు 3 సరిపోయినాయి, ఇటు 3 సరిపోయినాయి, ఇంకేం మిగిలినాయి 4ది 5ది. సో అలా కనిపెడతాం. 8 ఇచ్చినప్పుడు 4th దానికి 5th దానికి యావరేజ్ చేస్తే మనకు వచ్చే మీడియన్ వాల్యూ వస్తుంది. సో ఇది మీడియన్. ఇంకా దీంట్లో కొన్ని ఒక అడ్వాన్స్డ్ లెక్క ఉంది, అవి చేసుకుని మనం మోడ్కి వెళ్ళిపోవచ్చు. చూద్దాం. సో సేమ్ ఇక్కడ మీన్కి ఏం చెప్పుకున్నాం, మీన్కి డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మీడియన్ కూడా ఉంటుంది. మీడియన్ ఫర్ డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలి లెక్కలు అవి చూద్దాం. ఓకే. సో ఇవి ట్రిక్కి సింపుల్గా అయిపోద్ది. డోంట్ టేక్ టెన్షన్. 1 8 ఇది XI FI అలా గుర్తుపెట్టుకో. 2 10 3 11 4 16 5 20 5 20 6 25 7 15 8 9 9 16 9 6. సో ఇలా ఇచ్చాడు. ఇందులో మనం దానికి దీనికి తేడా ఏంటంటే ఇందులో సో ఇక్కడే మనకు ఒక బెస్ట్ స్టెప్. మన ఫార్ములాకి మనకి కావాల్సిన మీడియన్ ఎలా దొరకాలి ఇక్కడే తెలిసింది మనకి. ఇచ్చిన ఫస్ట్ వాల్యూ అంతే రాసుకుంటాం, దాని తర్వాత ఎడిషన్ చేస్తాం. 8 + 10 18 అంటే 2 వాల్యూ 18 అని అర్థం. ఇప్పుడు ఇక్కడ 18 వచ్చింది కదా, దాన్ని కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే కంటిన్యూగా వచ్చిన వాల్యూ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఓకే. ఫస్ట్ వాల్యూ 8, దాని తర్వాత సెకండ్ వాల్యూ 8 + 10 18. ఇప్పుడు 18 + 11 29 29 + 16 45 45 + 20 65 65 + 25 90 90 + 15 90 + 15 105 105 + 9 114. సో 114 + 6 120. సో ఈ చివరి వాల్యూ తీసుకుంటాం మనం.
ఈ చివరి వాల్యూ ఎంత వచ్చింది? 120. దాన్నే మనం ఎఫ్ఐఎక్స్ఐ లేదా ఎన్ అంటాం. ఈ ఎన్ వాడేం అడుగుతాడు? వాట్ ఈస్ ద n/2 అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తాం? n/2 60. ఇప్పుడు ఇంకో లెక్క సేమ్ అలాంటిది చూద్దాం. సేమ్ మళ్ళీ ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ఎక్స్ఐ ఎఫ్ఐ. 8, 5, 6, 10, 9, 4, 7. ఇంకా 6, 4, 5, 8, 6, 4, 5, 8, 9, 6, 4, 9, 6, 4. ఏం చేయమంటాం? ఫస్ట్ నెంబర్ అంతే రాసుకుంటాం ఫస్ట్ దాని కింద. నెక్స్ట్ 6 + 4 10, 10 + 5 15, 15 + 8 23, 23 + 9 32, 32 + 6 38, 38 + 4 42, 42 వచ్చింది మనకి. సో దీన్ని మనం ఎన్ అంటాం. n = 42. సో వాడు ఏమడుగుతాడు? n/2 ఎంత అని అడుగుతాడు. n/2 ఎప్పుడు ఎంత అయింది? 21. ఓకే, 21. సో ఇప్పుడు మనం ఇప్పుడు ఏం రాస్తాం అంటే, మనం మీడియన్ అడిగితే ఇప్పుడు ఏం రాయాలంటే, దీనికి దగ్గరలో వాల్యూ రాయాలి, దానికంటే పెద్ద వాల్యూ రాయాలి. దీనికంటే దగ్గరలో వాల్యూ రాయాలి, పెద్ద వాల్యూ రాయాలి. ఎక్కడ వచ్చిందో చూద్దాం. 6 కాదు, 10 కాదు, 11 కాదు, 23. దానికంటే దగ్గరలో ఉంది, పెద్ద వాల్యూ ఉంది. కాబట్టి దీని ఎదురుగున్న ఎఫ్ఐ మనం రాసుకుంటాం. ఓకే, ఈ ఎఫ్ఐ 8 మన మీడియన్. సో ఓకే, 8 మన మీడియన్. ఇది డిస్క్రీట్ మీన్కి. ఇంకా కంటిన్యూస్ మీన్ ఉంది, అది నేర్చుకుని మనం 3 చెప్పుకుంటే అయిపోద్ది. చూద్దాం. సో ఈ కంటిన్యూస్ మోడ్ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. కంటిన్యూస్ మీడియన్ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఏంటిదంటే, మీడియన్ = L ప్లస్ n/2. n/2 అంటే n వచ్చింది, మనం /2. CF అండ్ బై ఎఫ్. CF/F ఇంటూ హెచ్. సో ఇప్పుడు చెప్పుకుందాం. ఎల్ లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ అని వస్తే చెప్తాం. లోయర్ లిమిట్ n/2. n/2 తెలిసిందే. సిఎఫ్ n/2 అంటే ఎఫ్ ముందు ఒక వాల్యూ వచ్చింది, అంటే n/2 ఒక వాల్యూ వస్తుంది. కరెక్ట్గా దాని ఎదురే ఉండే వాల్యూ ఎఫ్. సో దాని ముందు వాల్యూ సిఎఫ్. హెచ్ అంటే డిఫరెన్స్. ఇప్పుడు అవి చెప్పుకుందాం. ఒక ప్రాబ్లంలోకి వెళ్దాం. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. m = L ప్లస్ n/2 మైనస్ CF/F ఇంటూ హెచ్. ప్రాబ్లంలోకి వెళ్దాం. ఇలా ఉంటుంది కంటిన్యూషన్ లెక్కలు. ఈ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ లెక్కలు ఇలా ఉంటాయి. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద గివెన్ ప్యాటర్న్ అని ఇస్తాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సేమ్ ప్యాటర్న్. దీన్ని లోవర్ లిమిట్ అంటారు, దీన్ని అప్పర్ లిమిట్ అంటారు. ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉండిద్దో, ఏదంటే చిన్న వాల్యూ, రెండిట్లో చిన్న వాల్యూ ఏంటిది? లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్. లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్. సో ఇది మీడియన్. ఈ సపోజ్ ఇది ఎఫ్ఐ అనుకున్నాం అనుకో, ఇది ఎక్స్ఐ. ఇప్పుడు ఏం చేయాలి మనం? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే దాంట్లో కలుపుకున్నాం కదా, సేమ్ అంతే. 23 + 38 51, 51 + 46 97, 97 + 35 132, 132 + 50 152. ఈ లాస్ట్ వాల్యూ ఏం రాసుకోని చెప్పాను? ఎన్. ఓకే, n/2 ఏమైద్ది? n/2 76 అంతే. 76 అంతే. 76 అయింది. సో మీడియన్ ఏమని చెప్పాను నేను? మీడియన్ వాల్యూ అంటే ఎట్లా బసి కట్టాలి? దానికి దగ్గరగా ఉండాలి, దానికంటే తక్కువ ఉండాలి. దానికి దగ్గరగా ఏముంది ఇక్కడ? దానికంటే తక్కువ ఉండాలి, ఎక్కువ మాత్రం ఉండకూడదు, తక్కువ ఉండాలి. ఇది మరీ తక్కువ అయిపోయింది కదా. సో ఇది క్యాలిక్యులేషన్స్ తప్పేసేసాం. మళ్ళీ ఇంకోటి చూద్దాం. సో మళ్ళీ చూద్దాం. 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50. ఓకే, ఇక్కడ 22, 38, 46, 35, 20. ఇది మాల్ ఫ్రీక్వెన్సీ. మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏం చేస్తాం? కూడుకుంటాం. ఫస్ట్ 22 + 38 60, 60 + 46 106, 106 + 35 141, 141 + 6 20 161. 161 వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం? దీన్ని /2 చేస్తాం. /2 చేస్తే ఎంత వచ్చింది? 161. ఇది n. మనం n/2 కనుక్కుంటాం.
2 ఎనిమిదిలు 2 80లో 80.5 వచ్చింది. 80.5 వచ్చింది. ఇప్పుడు అది ఎక్కడ ఎతుకుతాం? 80.5 ఎక్కడ వచ్చింది అని? 60 80 కంటే తక్కువ ఉంది కాబట్టి ఇది కన్సిడర్ చేయం. 106 80 కంటే ఎక్కువ ఉంది, దగ్గరగా ఉంది, దీన్ని కన్సిడర్ చేస్తాం. అంటే ఈ లైన్ తీసుకుంటాం. సో ఈ లైన్ మనం తీసుకుంటాం. మనకు ఆల్రెడీ 82 వాల్యూ వచ్చేసింది. ఏంటది? 80.5. ఇంకా మనకు ఫార్ములా ప్రకారం ఏం కావాలి? సిఎఫ్ అంటే ఇప్పుడు ఇది ఈ వాల్యూ వచ్చింది కదా, దీన్ని ఎఫ్ అంటాం, దీనికి ముందు దాన్ని సిఎఫ్ అంటాం. ఈ 60 సిఎఫ్. ఇంకేం వాల్యూ కావాలి మనకి? ఎల్ లోయర్ లిమిట్ ఏంటి? వీటిలో లోయర్ లిమిట్ 60 20. ఇది అప్పర్ లిమిట్, ఇది లోయర్ లిమిట్. ఈ వాల్యూ ఈ లైనే మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇది సిఎఫ్, ఇది ఎఫ్ అయింది. సారీ, ఇది ఎఫ్ అయింది, ఇది కాదు. ఇది ఎఫ్, ఇది సిఎఫ్ అయింది. ఓకే, ఎఫ్ ఈక్వల్ టు 46, సిఎఫ్ ఈక్వల్ టు 60. హెచ్ అంటే వీటి మధ్య డిఫరెన్స్. ఇప్పుడు 10కి 20కి డిఫరెన్స్ అంతా 10, 20కి 30కి డిఫరెన్స్ అంతా 10, 30కి 40కి డిఫరెన్స్ అంతా 10, 40కి 50కి డిఫరెన్స్ అంతా 10. వీటన్నిటి కామన్ డిఫరెన్స్ మనం రాసుకుంటాం. హెచ్ ఈక్వల్ టు 10. సో కొంచెం గజిబిజిగా ఉంటుంది, ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఏం చేయాలి? జస్ట్ ఇలా వాల్యూలు రాసుకున్నా, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ యాడ్ చేసుకున్నా, అంటే ఈ రెండు కలిపి ఇక్కడ రాసుకున్నా. ఫస్ట్ దాంతో రాస్తాం, మిగతా దగ్గర నుంచి యాడ్ చేసుకుంటాం. సో ఎన్ వాల్యూ కనుక్కున్నా, 80.5 వచ్చింది. మనం చూసే వాల్యూ ఎప్పుడైనా ఎక్కువే ఉండగానే తక్కువ ఉండకూడదు. 80కి ఇది దగ్గరగా ఉందిగా, ఇది వేసేయకూడదు. 106 దగ్గరగా ఉంది, పెద్దగా ఉంది, దాని దగ్గరికి నియరెస్ట్ వాల్యూ తీసుకున్నాం. కాబట్టి ఈ లైన్ తీసుకున్నప్పుడు ఈ లైన్లో ఈ వాల్యూ ఎఫ్ అయింది, దీని ముందు ఈ వాల్యూ ఉంది కదా, దీని పై వాల్యూ సిఎఫ్ అయింది. ఎల్ వాల్యూ అంటే ఇది లోయర్ లిమిట్, ఈ లైన్లో ఉన్న లోయర్ లిమిట్ ఇది 20. సో డైరెక్ట్ మన ఫార్ములా వేసేసి ఆన్సర్ చేసేద్దాం. ఫార్ములా ఏంటిదంటే ఎం ఈక్వల్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఎల్ వాల్యూ అంతా 20, n/2 వాల్యూ అంతా 80.5, సిఎఫ్ వాల్యూ అంతా 60, ఎఫ్ వాల్యూ 46 ఇంటూ హెచ్ వాల్యూ 10. సో దీన్ని మనం సాల్వ్ చేయాలి. 80.5 నుంచి 60 తీసేయాలి. 0.5 అంతే ఉంటుంది, 80 నుంచి 20 పోతే 20.5. 80.5 మైనస్ 60, ఈ 0.5 అయితే దిగిపోద్ది కదా, 20.5. 20.5 బై 46 ఇంటూ 10 ప్లస్ 20. ఓకే, ఇలా వచ్చింది. 20.5 ఇంటూ 10, పాయింట్ 10తో మల్టిప్లై ఎటు మూవ్ అయ్యిద్ది? మల్టిప్లికేషన్ అప్పుడు పాయింట్ రైట్ వైపు మూవ్ అయ్యిద్ది. ఎన్ని జీరోలు ఉన్నాయి? ఒక జీరో ఉంది కాబట్టి ఒక పాయింట్, ఒక నెంబర్ అవతలకు మూవ్ అయ్యిద్ది. సో ఒక నెంబర్ అవతలకు మూవ్ అయ్యిద్ది కాబట్టి 205 అయ్యిద్ది. ప్లస్ ఇదంతే ఉంటుంది ఇక్కడ 20/46. ఇప్పుడు చూద్దాం, 46 ఎక్కడ చేద్దాం? 46 205, 46 4లు, 46 4 24, 4 16లు, 4 16 2 18, 14 5లు, 16 30, 4 5 20, 230 ఎక్కువ అయిపోతుంది కాబట్టి 4తోనే చేయాలి. ఓకే, 180, 184, 5 నుంచి 4 పోతే 1, 10 నుంచి 8 పోతే 2, 21 వచ్చింది. ఇంకా 4 అట్లా ఆపేయడమే. 20 + 4, 20 + 4 పాయింట్ సంథింగ్. సో 24 పాయింట్ సంథింగ్ మన ఆన్సర్. ఇలా చేయాలి. సో ఇది లెందీ ప్రాసెస్, సో ఎక్కువసేపు కష్టపడితే వచ్చేస్తాయి. ఇది మీడియన్. ఇప్పుడు మోడ్ మిగిలిందంటే, మోడ్ చాలా సింపుల్ కాన్సెప్ట్, మోడ్ రేంజ్ మిగిలాయి. సో అవి చూద్దాం. సో ఇప్పుడు మోడ్ అంటే ఏం లేదు, ఇచ్చిన నెంబర్స్లో ఎక్కువసార్లు ఏదైతే రిపీట్ అయ్యిందో, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువసార్లు ఏదైతే వచ్చిందో అదే మన మోడ్. ఎగ్జాంపుల్ చూద్దాం. 13, 15, 31, 12, 27, 13, 27, 30, 27, 28, 16. సో వీటిలో ఎక్కువసార్లు ఏది రిపీట్ అయిందో అదే మన మోడ్. ఇప్పుడు 13 చూద్దాం. 13 1 2 సార్లు రిపీట్ అయింది. 15 చూద్దాం. 15 1 ఇంకెక్కడ లేదు, డౌట్ కొడుతుంది. 27 చూద్దాం, ఎందుకు ఎక్కువసార్లు కనిపిస్తుంది. 27 1 2 3, ఇది 3 సార్లు ఉంది 27. ఇంకా
12 ఒకసారే ఉంది, 30 ఒకసారే ఉంది, 18 ఒకసారే ఉంది, 13 రెండు సార్లు ఉంది. కాబట్టి 27 ఎక్కువ సార్లు రిపీట్ అయింది. ఈ నెంబరే మనం మోడ్. ఇది మోడ్ అంటే, మోడ్ కాన్సెప్ట్ అంటే ఇది. సో ఇంకా మిగిలింది ఏంటి? రేంజ్. రేంజ్ 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 అంటే ఏంటంటే ఇచ్చిన సిరీస్లో హైయెస్ట్ నెంబర్ మైనస్ లోయెస్ట్ నెంబర్, హైయెస్ట్ నెంబర్ మైనస్ లోయెస్ట్ నెంబర్ రేంజ్. రేంజ్ అంటే ఇప్పుడు ఒక లెక్క చూద్దాం. ఫైండ్ ద రేంజ్ ఆఫ్ 12, 22, 7, 1, 5, 27, 30, 43 ఇలా ఉంది. ఫార్ములా ఏంటిది? హైయెస్ట్ మైనస్ లోయెస్ట్. హైయెస్ట్ వాల్యూ ఎంత? 12, 22, 7, 1, 5, 27, 30, 43. హైయెస్ట్ వాల్యూ ఎంత? 43. లోయెస్ట్ వాల్యూ 1. సో హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ 42 మన రేంజ్. 42 మన రేంజ్. హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ పెట్టుకుంటే 42 మన రేంజ్ వచ్చేస్తుంది. సో ఒకవేళ కోషియంట్ రేంజ్ అని అడుగుతాడు, కోషియంట్ ఆఫ్ రేంజ్ అని. కోషియంట్ ఆఫ్ రేంజ్, కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అంటే సింపుల్, హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ బై హైయెస్ట్ ప్లస్ లోయెస్ట్. ఇందా లెక్కే తీసుకుందాం. 43 మైనస్ 1 బై 43 ప్లస్ 1, 42 మైనస్ 42 బై 44, 21 బై 22 రెండు ఎక్కం. సో ఇది రేంజ్ అంటే. ఇప్పుడు ఫైనల్ ఫార్ములా ఒకటి ఉంది, రిలేషన్షిప్ బిట్వీన్ మోడ్, మీన్, మీడియన్. మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఇది కొన్ని సమ్స్ చూద్దాం దీని మీద. ఇఫ్ ద మీడియన్ ఈజ్ 60, మీన్ ఈజ్ 10, ఫైండ్ ద మోడ్ అంటాడు. ఇప్పుడు మనకు తెలిసిన ఫార్ములా ఏంటిది? మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. 3 మీడియన్ ఎంత? 3 ఇంటూ మీడియన్ 60 మైనస్ 2 మీన్. మీన్ ఎంత? 10. సో 3 ఇంటూ 60 180 మైనస్ 2 ఇంటూ 10 20. సో మోడ్ ఈక్వల్ టు 160. సో ఇలా రిలేషన్, వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ అని డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తాడు. అప్పుడు ఏమని చెప్పాలి మనం? మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ మోడ్, మీడియన్ అండ్ మీన్? మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఇంకో లెక్క చూసుకుని విల్ కాల్ ఇట్ ఎ డే. ఇంకో లెక్క, ఇఫ్ మోడ్ ఈక్వల్ టు 120, మీడియన్ ఈజ్ మీన్ ఈజ్ 50, వేసుకో 30 ఎంతైనా వేసుకోవచ్చు, జస్ట్ నేను పాయింట్స్లో రాకుండా ఉండడానికి. మీన్ ఈజ్ 30, వాట్ ఈజ్ మీడియన్ అంటారు. సేమ్ ఫార్ములా, మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. మోడ్ ఇచ్చేసాడు అంత 120, 3 మీడియన్ మనకు తెలియదు, 2 మీన్ ఎంత ఇచ్చాడు? 30. 2 ఇంటూ 30 60 ఉంది ఇటు. సో ఈ 60 అటు పట్టుకెళ్దాం. మైనస్ 60 అటు వెళ్తే ఏమైంది? ప్లస్ 60. 2 ఇంటూ 30 60 కదా, మైనస్ 60 అటు వెళ్తే ఏమైంది? ప్లస్ 60. 120 ప్లస్ 60 180. సో 3 మీడియన్ ఈక్వల్ టు 180, మీడియన్ ఈక్వల్ టు 60. మీడియన్ ఈక్వల్ టు 60. సో ఇవి స్టాటిస్టిక్స్. ఇఫ్ ఏమైనా కవర్ అయిపోతే డూ ఆఫ్టర్ వర్డ్స్. బాయ్.